అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? అబ్బాయికి 15 సంవత్సరాలు. అటు ఇప్పుడు పని చేసుకుంటున్నారా? పని వంట ఉండదు, ఏటి ఉండదు స్వామి, ఏటి లేదు. ఎవరో అన్నం ఇస్తే తినడమే. అవునా? వాళ్ళ అబ్బాయి మొన్న 10th రాశారంట. 15 సంవత్సరాల అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి తెచ్చిన దాంతోనే ఈవిడ జీవనం ఉపాధి అనమాట. ఈవిడ ఏమైనా లైన్కి వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం అని అంటే ఆరోగ్య పరిస్థితి బాగోదు. ఇక ఆ అబ్బాయి పనికి వెళ్తే 100 రూపాయలు వస్తుందంట. ఆ 100 రూపాయలు లేరా వీళ్ళు? వాళ్ళ అబ్బాయి పనికి వెళ్ళారా? ఎక్కడ పని చేస్తున్నారా? ఇల్లు పడిపోయింది స్వామి, అలా ఇంట్లో ఇల్లు పడిపోయింది, ఇంట్లోకి వచ్చింది. ఇల్లు మాకు ఇల్లు లేదు, అన్నానికి ఇల్లు లేదు, పెన్షన్ లేదు. అయితే ఈ రూమ్ లో ఉంటున్నారు. ఈ రూమ్ లో పెన్షన్ అనేది ఏటి లేదు. ఆ అబ్బాయి వెళ్తేనే అది వర్షం పెడితే మాకు వంట. పదిహేను సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆపించేసి పని చేయరా? పని చేసుకుంటాం. వంట ఉండదు, ఏటి ఉండదు స్వామి, ఏటి లేదు. ఎవరో అన్నం ఇస్తే తినడమే. అవునా? అయ్యో, మరి ఎన్ని సంవత్సరాలు బట్టి అతను మీరు అబ్బాయి ఉంటున్నారు? మీరు మీ ఆయన 15 సంవత్సరాలు స్వామి. 15 సంవత్సరాల నుంచి మీ ఇద్దరే మీరు ఇలాగే జీవిస్తున్నారు. అయితే రేషన్ కార్డు కూడా లేదని రేషన్ కార్డు మొన్న పెట్టారు పెద్దలు, పెడితే ఒకసారి ఇరిపించింది స్వామి. అంతకు ముందు రేషన్ కార్డు కూడా లేదా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంత ముందు. అదే ఇలాగా మాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి బాగా లేని వాళ్ళు ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు. అవును, కూడా లేదు మీకు? ఇల్లు లేదు. అదే ఈ వర్షాలకి ఎలా వండుకున్నారు అనేసి అవును. చిన్న వయసు 15 సంవత్సరాలు అంటే ఎంత అబ్బాయి ఉంటారు? చిన్న పిల్లడే కదా, బాగోదు. ఒంట్లో బాగోదు స్వామి, 9కి వెళ్తే ఒంట్లో బాగోదు. అవును. కొంచెం మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. కొన్ని ఆధార్ కార్డు అటువంటి పెట్టించుకునే. అయితే మీ అనారోగ్యం గట్ట వస్తే మరి ఇబ్బంది. అయితే అవును, బాగా వీక్ గానే కనిపిస్తున్నారు కూడా. అవును, 15 సంవత్సరాల అబ్బాయికి ఎంత ఇచ్చేస్తారు? అది కూడా ఎంత చెయ్యగలడు? 3 రోజులు బట్టి వెళ్తున్నాడు ఇంకా. సరే, నేను వీలైతే అప్పుడప్పుడు సహాయం అందిస్తానండి, ఇటువంటి తెచ్చి ఎప్పుడైనా. సరే, ఆ అబ్బాయికి చదువు విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి. మీ అబ్బాయి ఎవరైనా ఏమైనా ఫీజు పరంగా అయినా, ఎక్కడికి వెళ్ళాలని సరే, ఎక్కడైనా జాయిన్ చేయాలంట, చిన్న సహాయం కావాలంటే మాకు ఫోన్ చేయండి. మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మేము చేసుకుంటాం. సరే, ఇక మేము హైదరాబాద్ లో ఉంటున్నా ఒక ఆమె భర్త గారు ఈశ్వరరావు గారని వాళ్ళ చనిపోయారు అనమాట. అతను గుర్తింపుగా వాళ్ళ ఫ్రెండ్ గారు శ్రీరామ్ దాస్ గారు అమెరికాలో ఉంటారు, వాళ్ళు సహాయం అందించారు అనమాట. వాళ్ళ సహాయంతో ఈ వీడుకొని ఇంకోళ్ళకి కూడా ఇప్పుడు వెళ్ళి చేస్తాం, వాళ్ళకి అందిస్తున్నాం అనమాట. చూసారు కదండి, ఇది చాలా భయంకరంగా ఉంది చూడడానికి.
ఇలాంటి ఇంట్లో కొన్ని రోజులుగా ఉండేవారు. ఈ వర్షాల కారణంగా యువతల పక్క గోడ పడిపోయింది అనమాట. అంతకు ముందు కూడా చీకట్లోనే ఉండేవారంట. కొవ్వొత్తు కూడా ఇక కొవ్వొత్తు కూడా ఉండేది కాదు, లైట్ కూడా ఉండేది కాదు. ఇంట్లోనే జీవనం సాగించేవారు. చాలా పడిపోయిన ఇల్లు. అలాంటిది గోడ పడిపోవడంతో ఇంకా వాళ్ళు ఒక రూమ్ ఇస్తే వేరే వాళ్ళ రూమ్ లో ఉంటున్నారు. ఇది కూడా వీళ్ళది కాదు, వేరే వాళ్ళదే. తలదాచుకోవడానికి మాత్రం ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు వీళ్ళకి ఆస్కారం లేదు. వీళ్ళకి ఏంటంటే ఒక ఆధార్ కార్డు కూడా లేదు. అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మార్పిడి అవ్వక కొన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలకు కూడా ఏదో పనికి వెళ్తే జీవనం సాగించడం, లేకపోతే లేదు. వాళ్ళ అబ్బాయి మొన్న 10th రాశారంట. 15 సంవత్సరాల అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి తెచ్చిన దాంతోనే ఈవిడ జీవనం ఉపాధి అనమాట. ఈవిడ ఏమైనా లైన్కి వెళ్ళి ఏదైనా పని చేసుకుందామని అంటే ఆరోగ్య పరిస్థితి బాగోదు. ఇక ఆ అబ్బాయి పనికి వెళ్తే 100 రూపాయలు వస్తుందంట. ఆ 100 రూపాయలతోనే ఈవిడికి ఉపాధి. అది కూడా ఇలాంటి పరిస్థితులండి. వీళ్ళకైతే మనం సహాయం